స్వామి మంచిగున్నారా? శరతయ్య గారు అంటారు గుళ్ళే ప్రధాన అర్చకులు అంటారు కదా పెద్ద పంతులు, మనమైతే పెద్ద పంతులు అనుకుంటాము. స్వామి బాగున్నారా? ఎట్లా నడుస్తున్నది శివరాత్రి పూజలు? ఏమేమి చేసిండ్రు ఈరోజు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా. మహాశివరాత్రి ఈశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు నిరాకారము, సాకారము, లింగాకారం అని 3 రూపాలు అర్చింపబడతాడు. ఏ దేవత అయినా కూడా 2 రూపాలే ఉంటాయి, నిరాకారము, సాకారం. కానీ ఈశ్వరునికి లింగాకారం అనేది ఒక ప్రత్యేకత, 3వ రూపం అది. అది లింగోద్భవుడై ఉద్భవించినటువంటి రోజే మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమే ఉంటుందో అది మహాశివరాత్రి. ఆ పర్వం ఈ రోజు ఇక్కడ సంభవించింది. ఆ పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టవస్త్ర సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం 4 గంటలకు స్వామివారి ప్రాతకాల పూజ అనంతరం విశేషమైనటువంటి దర్శనాలు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. సాయంకాల వేళ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో పార్థివ లింగార్చన ఆనువంశిక అర్చకులందరూ కూడా కలిసి మహాలింగార్చన కార్యక్రమాన్ని చేస్తారు. ఈశ్వరుడు అర్ధరాత్రి సమయంలో ఉద్భవించిన సమయం కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రమారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి సమస్త మంగళ ద్రవ్యములతోటి అభిషేక జలములతోటి పండ రసములతోటి పంచామృతములతోటి విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క కరుణా కటాక్షం లభించి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితి కలుగుతుంది. స్వామికి ఇంత పెద్ద ముచ్చట చెప్పిండ్రు కదా, నాసంటే మామూలు పబ్లిక్ శివరాత్రి రోజు స్వామి దర్శనం చేసుకుంటే ఏమైతుంది? మా ముచ్చట్లే చెప్పండి స్వామి. జన్మకో శివరాత్రి అదైతే తెలుస్తుంది తప్పకుండా. ఎందుకు జన్మకో శివరాత్రి వచ్చిందంటే ఈ శివరాత్రి నుంచి మళ్ళా వచ్చే శివరాత్రి వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ శివరాత్రినే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? శుద్ధోపవాస ప్రథమ, ఉపవసించాలి. సత్కథా శ్రవణం తదా, స్వామివారి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ జాగారం చేయాలి. అంతే. మనకు కావాల్సింది ఈ జన్మకు సంబంధించిన ఎందుకొరకైతే ఈ జన్మ వచ్చిందో అది సఫలీకృతం అవుతుంది శివరాత్రి. సామి ఒక్క ముచ్చట అడుగుతా. ఇప్పుడు పైసలు ఉన్నోళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మేము లేని వాళ్ళం, ఉన్నోళ్ళు అయితే అవి పెట్టి ఇవి పెట్టి ఈ జలముతోటి నీళ్ళు పోసి స్వామికి పూజ చేసి ఆ గంగ జలం అంటారు అది తీసుకొచ్చి పూజ చేసి చెరుకు రసము ఆ రసము ఈ రసము అన్నిటితోటి చేస్తారు. మాకు ఏం లేకపోయి మేము పేదోళ్ళము, మేము కూడా దేవునికి పూజ చేసుకోవాలని కోరికుంటది. మా సంటూళ్ళు ఏం చేయాలి స్వామి? మరి ఇప్పుడు వాళ్ళకే పుణ్యం వస్తుందా? అట్లా చేస్తేనే పుణ్యం వస్తుందా? అలా ఉంటుందమ్మా. భగవంతుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే పామరుడు పొద్దున తడి బట్టలతోటి గుండములో స్నానం చేసి లైన్ కట్టి ఒక 4 గంటల వరకు వచ్చి స్వామివారి ఇలా చూసి చూడకుండా వెళ్ళిపోతాడు. అతని మీదనే స్వామివారి యొక్క దృష్టి ఉంటుంది. అది మీరు గమనించాలి. ఎందుకు అంటే ఒక గొల్లవాడు 100 గొర్రెలు వెళ్తూ ఉంటే అందులో ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయిన గొర్రెకు వెళ్తాడు. ఈ 99 మంది గొర్రెలు వదిలిపెట్టి. అలా ఉంటుంది ఈశ్వరుని యొక్క కటాక్షం అనేది. కాబట్టి అంత పామర జనుడై ఎవరైతే నిరుపేదలైనటువంటి వాళ్ళు ఎవరో భక్తితో ఎవరైతే కలిసి కొలుస్తారో అతని మీద దృష్టి ఉంటుంది భగవంతుని దృష్టి. అది గమనించాలి. విశేషమైన అభిషేకాలు చేయలేకపోవచ్చు, దర్శనం చాలు. ఉపవాసం మన చేతిలో పని. ఎవరి వాళ్ళకి ఉపవాసం చేసుకో, దానికి ద్రవ్యం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. దాంతో మోక్షం లభిస్తుంది. ఎవరైనా మన మనసుతోటి గట్టిగా స్వామిని దండం పెట్టుకొని ఎంత దూరంలో ఉన్నా పబ్లిక్ లో ఉన్నా ఏమున్నా స్వామికి మనం కనబడతామని చెప్తున్నారు పెద్దయ్య గారు. ఎంత దూరంలో ఉన్నా మంచిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా స్వామి నువ్వే దిక్కని కొలుసుకుంటే అంతకన్నా వచ్చేది ఏమి లేదు, పోయేది ఏం లేదు. స్వామి దృష్టి మన మీదనే ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అంటే నా చోట వాళ్ళు అనుకుంటారు స్వామి వాళ్ళు అంటే అవన్నీ తీసుకొని పోతారు. నేనే అనుకున్నా వాళ్ళు అంటే అన్ని తీసుకొని పోతారు, చేస్తారు, స్వామికి పట్టుబట్టలు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు. మరి నా పరిస్థితి ఏంది అనుకున్నా. నేను ఏమి వేయకుండా స్వామి దృష్టి నా మీద ఉంటుందా అని మీరు చెప్పిండ్రు. స్వామి ఈ స్వామికి ఇంత పేరు రానికి ఏంటి కారణము? ఈ జాగల స్వామివారు ఇప్పుడు మానవ ప్రతిష్ఠితుడై ఉన్నటువంటి స్వామి కాదు. కృతయుగంలోనే నవనాథ సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి అది. అందుకే అంత కీర్తి ఉన్నది దానికి. మనం కోరిన కోరిక వెంటనే లభిస్తుంది. స్వామి గారికి నిరంతరం ధర్మదేవతా స్వరూపమైనటువంటి కోడి తిరుగుతూ ఉంటుంది. ఆ ధర్మదేవతా స్వరూపాన్ని ఎవరైతే మొక్కుబడి చెల్లిస్తారో వాళ్ళకి ఏ రకమైన కోరిక ఉన్నా కూడా వెంటనే సిద్ధించేటువంటి పేదలపాటి పెన్నిది నాగరాజేశ్వర స్వామి.